కార్పొరేట్ ఎక్స్పోజర్ అండ్ ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ తో 4 years BS ప్రోగ్రామ్. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తెలుగు విద్యార్థి అనురూప్ రెడ్డి అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. లూసియానాలోని టొరోడో పార్కులో ఉన్న సెబాన్ రివర్లో సరదాగా స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు కోడూరు అనురూప్ రెడ్డి వెళ్లారు. ఈత కొట్టే సమయంలో అతనితో పాటు మరో ముగ్గురు స్నేహితులు అక్కడ ఉన్నారు. హఠాత్తుగా ముగ్గురు లోతు ప్రదేశానికి వెళ్ళి రక్షించండి అంటూ కేకలు వేశారు. అనురూపు ఒక్కొక్కరిని పైకి లాగుతూ ఒడ్డుకు చేర్చారు. అయితే ఇదే సమయంలో అనురూప్ రెడ్డి పైకి వచ్చే క్రమంలో ఫిషింగ్ వైర్ కాలికి చుట్టుకొని పైకి రావడం కష్టంగా మారింది. ఈ క్రమంలో నీటి ప్రవాహం పెరిగింది. ఒడ్డున ఉన్న స్నేహితులు ఈతగాళ్లు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఫిషింగ్ వైర్లు తొలగించి ఆసుపత్రికి తరలించగా అనురూప్ రెడ్డి అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమని కాపాడి ఫ్రెండ్ బలి అయ్యాడంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇక టీమ్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ, ఇండియన్ ఎంబసీ, లూసియానా కాన్సులేట్ లుక్ సహకారంతో మరో వారం రోజుల్లో అతని పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్టు మండలము కావాడిపల్లి గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేందర్ రెడ్డి, దుర్గాభవాని దంపతులకు అనురూప్ రెడ్డి రెండవ సంతానం. మొదటి కుమారుడు ఆశ్రిత రెడ్డితో అనురూప్ రెడ్డి సైతం 5 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ గ్రాడ్యుయేషన్ ఇటీవల పూర్తి చేశారు. జూన్ నుంచి ఉద్యోగ అన్వేషణ చేయాల్సిన క్రమంలో ఇలా విగతజీవిగా చూస్తామని అనుకోలేదని అతని కుటుంబం, సన్నిహితులు దుఃఖసాగరంలో మునిగారు. అనురూప్ రెడ్డికి ఫోటోగ్రఫీ ఎంతో ఇష్టం. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవాడని అతని సోదరుడు తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు స్నేహితుల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టడం ప్రతి ఒక్కరిని ఇప్పుడు కలిచివేస్తోంది.